కథని అనుసరించి దుర్వాసుడు భార్య కదలి. ఆ మహర్షి కోపష్టి కదా. రోజూ అలసటగా అనిపించి పగలు నిద్రకు ఉపక్రమించాడు. ఆయన గాఢ నిద్రలో ఉండగా సాయంత్రం అయినా మెలకువ రాలేదు. సంధ్యా సమయం వెనక దాటిపోతుంది. అతడు లేవలేదు. నిద్ర లేపితే కోపావేశంతో శపిస్తాడేమోనని భయపడింది కదలి. కానీ ధర్మపత్నిగా బాధ్యతను విస్మరించకూడదని నిద్రలేపింది. నిద్రాభంగమైనందుకు ఆగ్రహించాడు. అతడి కళ్ళల్లో కనిపించిన కోపాగ్ని చూడగానే ఆమె భస్మమైంది. స్థిమితపడి నిదానంగా ఆలోచించి దుర్వాస మహర్షి వేదన చెందాడు. కానీ జరిగిన వైపరీత్యానికి ఎంతో దుఃఖించి ఆలోచనలో పడ్డాడు. తన బలాన్ని ఉపయోగించి కదంబళి భస్మరాశితో ఒక వృక్షాన్ని సృష్టించాడు. అదే కదళి వృక్షం. కొన్నాళ్ల తర్వాత కదలి తండ్రి కూతురిని చూద్దామని రాగా ఆయన శపిస్తాడనే సందేహం కలిగింది. దుర్వాసుడు నిజం దాచలేదు. జరిగిన సంగతి చెప్పడమే కాక చిత్రాగ్రస్తుడైన ఆయనకు తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా కదళి వృక్షాన్ని సృష్టించిన సంగతి కూడా తెలియజేస్తాడు. ఇదెంతో పవిత్రం. ఈ ఫలాలు భగవంతుని ఆరాధనలో విశిష్ట ప్రాధాన్యత అందుకుంటాయి. నోములు, వ్రతాలలో అరటిపళ్ళు విశేష స్థానం పొందుతాయి. భగవతారాధనలో అగ్రస్థానం అందుకుంటాయి అంటూ చెప్పాడు.